జై భీమ్ అందరికీ. జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఈరోజు మనం చూస్తున్నాం. నిన్నటి వార్త కూడా చూసినాం. భర్తలను చంపేటువంటి భార్యలు ఈరోజు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు. ఈ రోజుకి ఏసీపీ ట్రాప్లో అనేక మంది ఉద్యోగస్తులు, అనేక మంది ఎవరైతే ఉద్యోగానికి మించిన ఆస్తులు సంపాదించుకొని ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే మరో పక్కన ఆదాయానికి మించిన ఆస్తుల రూపంలో ఇలా చాలామంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏసీబీకి దొరకడం, వాళ్ళ జీవితాలు ఆగం కావడం రోజు చూస్తున్నాం. ఆ పరిణామంలోనే రాసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త. ఏసీబీ ట్రాప్లో అనేక మంది పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తిదారులు కూడా కోకొలలో ఉన్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఒక్కొక్కరి దగ్గర కోట్ల రూపాయల ఆదాయం. ఒక పక్కన వాళ్ళు చేసేటువంటి చిన్న ఉద్యోగమైన వాళ్ళ ఆస్తులు మాత్రము వందల కోట్లలో, వేల కోట్లలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరిచ్చిన సొమ్ము అంటే ఎంత? ఈ పేద బడుగు బలైన వర్గాల ప్రజల నుంచి అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బులు. అందుకోసమే ఆదాయానికి మించినటువంటి ఆస్తులలో ఇవాళ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇవాళ ఉన్నటువంటి మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా ఇలా కోట్ల రూపాయలకు పడగలెత్తేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మరి ఏసీబీ అధికారులు రోజుకొక 5గురిని, 10 మందిని, రోజుకి 2, 3 రోజు దొరుకుతున్నారు. మరి వాళ్ళ అందరినీ దొరుకుతున్నటువంటి క్రమంలో అత్యధికంగా ఇలా ఏసీబీకి ట్రాప్ అయినటువంటి అనేక మంది మరి వాళ్ళ ఆస్తులు నిజంగా జప్తు చేసుకున్నారా? వాళ్ళ ఆస్తులు ఎవరికి తీసుకున్నారు, ఎవరికి జప్తు చేస్తున్నారు అంటే ఈ ప్రధాన అంశాలు కూడా జై భీమ్ దినపత్రికలో రాసినటువంటి ప్రధాన వార్త ఉంది. కొద్దిగా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు, ఆస్తుదారులు ఏ విధంగా ఉందో చూడండి. ఎట్లా ఉంది, ఏ విధంగా సంపాదిస్తున్నారో మనం ఇక్కడ కార్టూన్ ఫోటోలు కూడా ఉన్నాయి. అధికార దాహం ఉంటే ఏ విధంగా చేస్తారు, అధికారం లేకపోతే ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ప్రధాన నేపథ్యం. అక్రమ ఆస్తులు ఆరితేరిన మునగాళ్ళు, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదనదారులు లీస్ట్ ఎక్కడ సమాజాన్ని, వ్యవస్థలను నిండా ముంచేటోళ్ళు ఉన్నతమైన స్థానంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ సొమ్మును పందికొక్కులా నంచుకు తినుడింది. పదవీ దొరుకుడే ఆలస్యం, పైసల కక్కుర్తి కోసం ప్రాణాలు తోడేస్తున్నారు. అధికారులం అంటూ తెగ బెదిరిస్తున్నారు. అప్డేట్ అవుతున్న సమాజంలో అక్రమ ఆస్తిదారులు జాడెక్కడ? ప్రభుత్వ వ్యవస్థను బొలత కొట్టిస్తూ బోలెడు సొమ్ము సంపాదిస్తున్నారు. అవినీతి పరుల అసలు నిజస్వరూపం ఆస్తుల లెక్కలు బయట పెడితే తేలిపోతుంది. పేదోని కాడ బువ్వ లేదు కానీ అవినీతి పరుల కాడ అక్రమాస్తులకు బోలెడని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసిన వార్త. ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉందో. ఒక పక్కన అక్రమ ఆస్తులు ఏ విధంగా సంపాదించుకున్నారు, అక్రమ ఆస్తులు ఎన్ని కోట్లు సంపాదించుకున్నారు, వాళ్ళ ప్రభుత్వానికి నిజంగా వాళ్ళు సమర్పిస్తున్నారా, ఎన్ని ఆస్తులు ఏ విధంగా సమర్పిస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన పాన్ కార్డు కానీ, వాళ్ళ వివరాలన్నీ తీసుకుంటే వాళ్ళ అక్రమ ఆస్తులు ఏ విధంగా సంపాదించుకుని తెలుస్తుంది. ఒకవేళ నిజంగా వాళ్ళ బినామీలు ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించినటువంటి బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బినామీల మీద చెక్ చేస్తే వీళ్ళ అక్రమ ఆస్తులన్నీ బయటపడేటువంటి ప్రమాదం ఉంది. కానీ ప్రభుత్వం ఏమైనా చేస్తుందంటే ప్రభుత్వం చేయదు. ఇలా అత్యధికంగా డబ్బులు ఉన్నటువంటి అధికారులు ఇలా ఏం చేస్తారంటే కనీసం పిల్లికి బిచ్చం గుట్టే ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది. ఇలా లంచం ఇస్తేనే వాళ్ళు పని చేసేటువంటి పరిస్థితి ఉంది. మరి లంచం ఇస్తే పని చేసేటువంటి నేపథ్యంలో పేదోడు లంచం ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది. మరి పేదోడికి లంచం ఇవ్వాలని పరిస్థితిలో మనకి పని చేయాలంటే పని చేయరు. అందుకోసమే ఆదాయానికి మించిన ఆస్తిదారులను ఏ విధంగా వీళ్ళు కోటీశ్వర్లు అయ్యాలనేటువంటి ప్రధాన వార్త కూడా రాసిన నేపథ్యం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల సంపాదకులు జాబితాను ప్రభుత్వం బయటపెట్టి చిత్తశుద్ధి నేర్పించుకోవాలి. డాక్టర్ బరిగెల శివ పేర్కొన్నారు. అక్రమ ఆస్తుదారులను వెంటాడంలో ప్రభుత్వాలు సవాళ్లుగా తీసుకోవాలన్నారు. అక్రమ సంపాదన మోజులో పడి ప్రభుత్వ వ్యవస్థను నాశనం చేస్తున్న దుర్మార్గులు పట్ల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజాధనాన్ని, ప్రభుత్వ వ్యవస్థల ధనాన్ని దోచుకోవడం కోసమే అధికార పదవుల్లోకి వస్తున్న కొంతమంది వ్యక్తుల జీవితాలు భూమికి బరువులు కనిపిస్తున్నారు. చూడచక్కని పదవులు, అద్భుతమైన అధికార హోదాలు దేవుడిచ్చిన వరంలా భావించేది పోయి అంతర్జాతీయ దొంగల కన్నా అధ్వానమైన బ్రతుకు అలవాటు పడుతూ ప్రజాధనాన్ని, ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఒక పక్కన దేవుడిచ్చినటువంటి వరము, వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యము, లేకపోయిందంటే వాళ్ళ చదువుకున్నటువంటి ఆలోచన విధానంలో బాగానే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటిది ఏం చేస్తానంటే ఇవాళ ఇష్టానుసారంగా ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తూనే ఇవాళ లంచాలకు మరిగి ఇవాళ పేద బడుగు బలైన వర్గాలను
వాళ్ళను రక్తాన్ని తాగేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అందుకోసమే ప్రధానమైనటువంటి వార్త రాశి నేపథ్యం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల సంపాదకులు గ్రూపులుగా తయారై ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అందినంత దోచుకుంటూ అవినీతి సొమ్ము కోసం ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని బతకడం కూడా ఒక బతికేనా అంటూ వ్యవస్థలు చీరించుకునే స్థాయికి దిగజారిపోతున్నాయి. వస్తువుల సంపాదన సమయం, ఆస్తుల సంపాదన సమయం, విలువలతో కూడిన భూములు సమయం, భవనాల సమయం, ప్లాట్లు సమయం, అధికార పదవుల్లో భాగమైనట్లుగా భావించుకుంటూ పదవి రాగానే పలు విధాల ఆస్తుల సంపాదనకు వ్యక్తిగత హోదాలో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వాల తీరుకు తగ్గట్టుగా ప్రభుత్వ అధికారులు వెలుగుతుండడం ఒక రకంగా ప్రభుత్వ వ్యవస్థలు పేద ప్రజల జీవితాలకు ప్రమాదాలుగా మారుతున్నప్పటికీ కొన్ని చోట్ల ప్రభుత్వాలు కఠినంగా ఉంటున్న ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్న అధికారుల ఆదాయాన్ని మించిన ఆస్తులు సంపాదించడంలో ఏమాత్రం తగ్గకుండా నెలల వారీగా 3 5 7 10 పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయన్నారు. అధికార హోదాలో కూడా కష్టపడి పనిచేస్తున్న సందర్భంలో అదనపు అలవెన్స్ ప్రభుత్వాల ద్వారా కల్పించబడుతున్నప్పటికీ పక్కోటి పదవులను పక్కోటి ఆస్తుల సంపాదన తారీఖులో దోచుకోకపోతే కనుకు నిండా నిద్ర పట్టదనే విధంగా అధికారులు వ్యవహారశైలి ముందుకు సాగుతుందన్నారు. అధికారుల అక్రమాస్తుల సంపాదన చూస్తూ అధికార హోదాలో కూర్చుంటున్న కుర్చీలు కూడా చివరకు మూలన మురుగుతున్నాయన్నారు. ఈ మధ్యకాల ట్రెండ్లో కొత్తదనంగా కనిపిస్తున్న అక్రమాస్తుల సంపాదన అధికార పదవి రాగానే వ్యవస్థల పట్ల గట్టితనాన్ని ప్రదర్శిస్తామంటూ పగలతో కక్షలతో రగిలిపోతూ ఎవరిని నోరెత్తనివ్వకుండా మరెవరిని మాట్లాడనివ్వకుండా అక్రమాస్తుల సంపాదకులను ప్రశ్నిస్తున్న వాళ్ళ చుట్టూ అనుచరుల మూటలను తిప్పుకుంటూ వాళ్ళ రహస్య తోపుడు సొమ్ము బయటపడకుండా అతి జాగ్రత్త పడుతున్నారు. ఒక్కొక్క అధికారి పోస్టింగ్లకు ఇంతేసి సొమ్ము పోగు చేసుకొని సంపాదించుకోవాలని టార్గెట్లతో ఆదాయానికి మించిన ఆస్తుల సంపాదన కోసం విజృంభించడం తెలుగు రాష్ట్రాల చరిత్ర ఆనవాయితీగా మారిపోయిందన్నారు. ఎంతటి మొద్దుబారితనాన్ని ప్రకటించగలిగితే నేటి దినాల్లో కనీస నామరూపం ఏర్పడకుండా దొడ్డిదారు అధికార వ్యవస్థను కొనసాగిస్తూ ఆస్తులు సంపాదించుకుంటున్నారు. గమనించలేకపోతున్నారు. ప్రతి ప్రభుత్వ వ్యవస్థ 80% గ్రూపులుగా ఏర్పడుతున్న అధికారులు అధికార వ్యవస్థను అడ్డం పెట్టుకొని పైసా సంపాదనకు ప్రాధాన్యత ఇస్తున్నందున ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదిస్తున్న అన్ని రంగాల్లో గల ప్రముఖులకు ప్రభుత్వ వ్యవస్థలను అధికారులను కట్టడి చేయకపోతే అక్రమాస్తుల సంపాదనలో భాగంగా ఎక్కువ శాతం ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయ్యే ఆస్కారం కనిపిస్తుందన్నారు. తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని నియంత్రించడానికి యుద్ధ ప్రతిపాదికన విజృంభిస్తూ విధులు నిర్వహిస్తున్నప్పటికీ అవినీతి సొమ్మును సంపాదిస్తున్న అధికారులు ఏసీబీ శాఖలకు పట్టుబడుతున్నప్పటికీ రెప్పపాటు కాలంలో ఉద్యోగులు చేరిపోతుండడం విస్తుపోయే అంశంగా భావించాల్సిందన్నారు. కాలక్రమేణా ఆస్తులు సంపాదనను పెంపొందించుకోవడంలో ప్రభుత్వ వ్యవస్థలకు చెందిన అధికారులు ఉద్యోగ జీతభత్యాలకు సంబంధం లేకుండా విచ్చలవిడిగా సంపాదిస్తున్న సొమ్ముతో విలాసవంతమైన భవనాలు నిర్మించుకుంటూ అన్ని రకాల స్థిరాస్తులను పెంపొందించుకుంటడం చాలా సర్వసాధారణమైపోయినటువంటి నేపథ్యం ఉంది. పల్లెటూరు ప్రాంతంలో జన్మించిన కొంతమంది ఉన్నతాధికారులు పట్టణాలతో సుస్థిరంగా స్థిరపడుతూ విశాలమైన ఆస్తులతో కూడిన భవనాలు నిర్మించుకుంటూ ప్రైవేటు వ్యాపారులతో అరితేరిన వ్యక్తులుగా చలమనవుతుండడం గల ప్రధాన కారణం ప్రభుత్వ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని అధికార హోదాల ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించడమే ముఖ్య కారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ శాఖల్లో సంవత్సరాలకు పైబడి ఒకే స్థానంలో ఉద్యోగాలు చేస్తున్న అధికారులు లావాదేవీల ఆస్తుల వివరాల రూపంలో సేకరించి ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ అధికారులకు నమ్మి పరిపాలన కొనసాగించాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారిపోయిందన్నారు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ లాంటి ప్రధాన శాఖల్లో అవినీతితో పాటు ఆదాయానికి మించిన ఆస్తుల సంపాదకుల జాబితా గడిచిన 11 సంవత్సరాల్లో పతాక స్థాయికి పెరిగిపోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రధాన శాఖల్లో అధికారుల సంపాదనలపై విచారణలు కొనసాగించడం ఎంత అవసరమన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల ఆదాయానికి మించిన ఆస్తిదారులను ముట్టుకుంటేనే తప్ప రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రక్షణ లభించినట్టు లేదన్నారు. ఒక్కొక్క ఉన్నతాధికారి ఉద్యోగ ధర్మాన్ని కొనసాగిస్తూ జీవితాంతం పనిచేసిన తక్కువ శాతం ఆస్తిని జీతభత్యాల రూపంలో ఆదుకుంటూ పదవుల విరమణ పొందుతున్న సమయాల్లో లభించే బెనిఫిట్స్ రూపంలో లబ్ధి పొందుతున్న సొమ్ముకు పూర్తి భిన్నంగా వందలాది కొద్ది వెయ్యిలాది కొద్ది కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడం ఎట్లా సాధ్యపడిందన్నారు. ప్రభుత్వాలు కళ్ళు కప్పి బ్లాక్ మనీ సంపాదించుకొని ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టుకుంటూ మోసపూరితంగా ఆస్తులు సంపాదించుకుంటున్న వాళ్ళు స్థిరాస్తుల సంపదలో పాటు అక్రమాస్తుల ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలకు పసిగట్టక తప్పదన్నారు. అదే నేపథ్యంలో రాజకీయ నాయకులతో పాటు కుటుంబాలను సైతం మినహాయించకుండా తగిన చర్యలు చేపట్టే విధంగా హైడ్రా లాంటి ప్రత్యేక అధికారి సంస్థలు నిర్మించి ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదిస్తూ వ్యక్తులను, అధికారులను, ఆ నాయకులను, సబ్బండ వర్గాలను భరతం పట్టే విధంగా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇవాళ ఇంకా అనేక మంది కూడా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఇలా అక్రమ ఆస్తుల మోజులో ఇవాళ ఎట్లా సంపాదించుకున్నారు? అక్రమ ఆస్తులు సంపాదించుకోవడంలో దిట్టాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏ విధంగా సంపాదించుకుంటారు? వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిన ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ఇలా ప్రభుత్వం దగ్గరైన లెక్కలు ఉన్నాయంటే ప్రభుత్వం దగ్గర చూసి చూసినట్టు వ్యవహారం
ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి పేదవాడు ఇంకా పేదవాడిగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు అక్రమాస్తులు సంపాదించుకున్నటువంటి వ్యక్తుల మీద ఎందుకు ఏసీబీ కానీ సిబిసిఐడి కానీ ఎందుకు ఎంక్వైరీ చేసి వాళ్ళ డబ్బును రికవర్ చేసి పేద బడుగు బలైన వర్గాల కోసం ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు? ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించుకున్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఇలా కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారంగా పందికొక్కుల తినేటువంటి అధికారుల మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారో ఇలా ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రధానంగా చెప్పేటువంటి నేపథ్యం ఉంది.